పాకిస్తాన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చింపుతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు శశి థరూర్ నాయకత్వంలోని బృందం ప్రపంచ దేశాలకు బయలుదేరింది. ఈ సందర్భంగా దేశం తరపున గళం విప్పేందుకు వెళ్తున్నామంటూ ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. దీన్ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. నేను గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాకు వెళ్లే అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తున్నానంటూ తెలిపారు. దేశం తరపున గళం విప్పేందుకు వెళ్తున్నాం. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదనే సందేశం ప్రపంచానికి ఇస్తామని తెలిపారు. ఇది మా బాధ్యత. వాస్తవానికి దూరంగా ఎలాంటి ప్రకటనలు చేయం. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోంది. ఇది ప్రపంచానికి తెలియజేయడమే మా లక్ష్యం. జై హింద్ అని శశి థరూర్ పేర్కొన్నారు. పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ రూపంలో ఉగ్ర స్థావరాలపై ఉక్కుపాదం మోపాయి. పీఓకే పాక్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. తర్వాత పాక్ రెచ్చగొట్టే చర్యలను మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం పాక్పై దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేయగా వాటిలో 3 బృందాలు ఇప్పటికే పలు దేశాలకు వెళ్లాయి. మిగిలిన 4 బృందాలు విదేశాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ 4 బృందాలతో సమావేశమయ్యారు. అందులో శశి థరూర్ బృందంతో పాటు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తున్న బృందాలు ఉన్నాయి. ఆయా బృందాల సభ్యులకు పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాల గురించి మిశ్రీ వివరించారు.